ఈ ఆపరేషన్ దుర్యోధన్ లాంటి కొంచెం పోలీస్ క్యారెక్టర్స్ కావచ్చు, నేచురల్ గా తీసుకుంటే అది మీరు చెప్పి చేయించేవాళ్ళ లేకపోతే మీకోసం అలా? వాళ్ళు ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఉన్నారు, ఆపరేషన్ దుర్యోధన్ ఏంటంటే గెటప్ ఫస్ట్ ఏంటంటే ఆ సబ్జెక్ట్ ఎందుకనే నేను సూట్ అవుతున్నా ఈ క్యారెక్టర్ కి, ఎందుకంటే పొలిటికల్ క్యారెక్టర్, పొలిటికల్ ఇన్స్పెక్టర్ ఓకే నో ప్రాబ్లం, పొలిటికల్ క్యారెక్టర్ కి ఎలా సూట్ అవుతాను అనే చిన్న డౌట్ కూడా వచ్చింది నాకు. చాలా పెద్ద క్యారెక్టర్ అది, మనం ఏజ్ సరిపోతుందా, మనం చేయగలమా ఆ డౌట్ వచ్చింది. సరే అప్పుడు ఏం చేయాలని కూర్చొని ఒక పని చేద్దాం, గెటప్ మారుస్తే మనం కొంచెం బెటర్ గా ఉంటుందేమో అనుకుని మొత్తం ముందు గుట్టిచ్చేసేసి మీసాలు తీసేసి ఒక పెద్ద చూసి ఇంటికి నేను రాగానే మన ఇంట్లో గుర్తుపట్ల లెగ్స్ బయట లోపలికి వెళ్తున్నారు. ఎమ్మెల్యే గెటప్ లాగా వేసుకొచ్చి ఇలా పెట్టుకుని మూతి ఇలా పెట్టుకుని కళ్ళు ఇలా పెట్టుకుని మనం వెళ్ళిపోతుంటే ఎవరో వచ్చారని లోపలికి పోతున్నారు. అప్పుడు అనుకున్నా ఓహో ఇది సక్సెస్ సెట్ అయితే ఇది పెట్టేద్దాం అని. ఇన్ని సినిమాల తర్వాత మిమ్మల్ని సీనియర్ హీరో అనాలా వద్దా? సీనియర్ అనుకోండి, ఎవర్ గ్రీన్ ఏదైనా అనుకోండి, బట్ సీనియారిటీ అనేది 100%. ఇప్పుడు నేను వచ్చి 25 years అవుతుంది, 20 years అవుతుంది, సీనియారిటీ అనేది ఉంటుంది. బట్ నాకు ఇంకా మొదమనే వచ్చినట్టు ఫీలింగ్. దాన్ని మీరు ఏమంటారు చెప్పండి? డెఫినెట్ గా మాకు కూడా అలాగే. కానీ కమెండబుల్ థింగ్ ఏంటంటే 100 సినిమాలు మార్క్ దాటడం ఈ జనరేషన్ హీరోలకి, ఇప్పుడు మనకి వస్తున్న కొత్త వాళ్ళకి అసలు 100 సినిమాలు ఊహించుకోవడం కష్టం. ఇప్పుడు ఈవెన్ మా రోషన్ మా అబ్బాయి వచ్చాడు అనుకోండి, ఆడో చేయలేడు, ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా, ఇదివరలాగా లేదు. ఎలా ఉంటుంది మీ ఆలోచన? ఏది వస్తే అంటే ఈవీ గారు కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు నేను సబ్జెక్టులు కూడా ఎన్నుకొని సినిమాలు చేసాం, వాళ్ళు హిట్లు ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఆదివారం వచ్చిందంటే సెలవు, హాలిడే, డబుల్ కాల్ షీట్ అన్ని పెరిగిపోయినాయి, బడ్జెట్ పెరిగిపోయింది. ఇంకోటి ఏంటంటే అన్ని సినిమాలు చూస్తే కూడా ఆడియన్స్ కూడా క్వాలిటీ తగ్గిపోతుంది, చాలా జాగ్రత్త చేయాలి. నిజంగా మీ మోటివేషన్ ఇట్స్ రియలీ ఇష్టపడాల్సిన విషయం. అంటే అంత మోటివేషన్ తెచ్చుకోవడం, బికాస్ బోర్ కొట్టకుండా, బికాస్ అన్ని రకాలు చేసేసాక మనకే బోర్ కొడుతుంది కదా ఒక్కోసారి మనం చేసే పని, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇంకా కొత్తగా ఏదో చేయాలి అని. ఇప్పుడు ఏంటంటే ఇదివరట్లా ఇప్పుడు మనం చేయలేము, ఇప్పుడు అన్ని ఫిలిమ్స్ లేవు, చేయలేము. సంవత్సరానికి మాక్సిమం ఒక 3-4 అంతకంటే చేయలేమండి. ఇవన్నీ 8-9 చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ 3-4లో ఏ సబ్జెక్టులు ఎదుర్కోవాలని చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే ఏ టైప్ ఆఫ్ సబ్జెక్టు మనం సూట్ అవుతాం, దానికి టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక జనరేషన్ మార్పు, ఒక గ్యాప్ ఇది వస్తుంది. ఇప్పుడు యూత్ మొత్తం స్టైల్ మారిపోయింది వచ్చిన సినిమాలు. ఈ స్టైల్లోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలనేది ఒక చిన్న టైం పడుతుంది. ఆ టైం సెట్ అయ్యే వరకు కొంచెం ప్రాబ్లం ఉంటుంది. నేను అనుకున్నా డెఫినెట్లీ అవి కమప్ అనుకుంటాను. నేను అంటే ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయొచ్చు, మంచి సినిమాలు చేయొచ్చు అని. మీరు కూడా జగపతి బాబు గారి రూట్ లో వెళ్ళి, అంటే ఆయన ఫ్యామిలీ సినిమాలు, హీరోలు అలా చేసి తర్వాత కొంచెం రకరకాల ఆడ్ క్యారెక్టర్స్, అంటే ఇటు అటు కాని క్యారెక్టర్స్. నేను యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ నుంచి నేను చేసుకుంటూ వస్తున్నాను. అది ఇప్పుడే కాదు, నేను హీరోగా ఉన్నప్పుడు వెంకటేష్ గారితో చేశాను, చిరంజీవి గారితో చేశాను, బాలకృష్ణ గారితో చేశాను, నాగార్జున గారితో చేసుకుంటూ వస్తున్నాను ఫస్ట్ నుంచి. ఓన్లీ హీరోగానే నేను ఎప్పుడు చేయలేదు. మీరు అబ్జర్వ్ చేయండి, క్యారెక్టర్ చేసుకుంటూ వస్తున్నాను ఫస్ట్ నుంచి. మొన్న ఈ మధ్య గోవిందరాంధ్రవాడిలో మన చరణ్తో, తర్వాత మొన్న సరైనోడు బన్నీతో, సడన్ గా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు క్యారెక్టర్ వెళ్ళిపోతున్నట్టు కదా, క్యారెక్టర్ వెళ్ళిపోతున్నట్టు కదా. ఇప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయినారు క్యారెక్టర్ లో.